వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో భద్రకాళీదేవి శరణవరాత్రి మహోత్సవాలు రెండో రోజు జరుపుకున్నాయి. ఈరోజు విద్యకు అధిదేవత బ్రహ్మ, అహం బ్రహ్మస్వరూపిణి అని అమ్మవారు అంటుంది. ఆమె ఆ బ్రహ్మస్వరూపం. ఈరోజు దేవజ దుర్గాక్రమంలోను, అట్లాగే బ్రహ్మచారిణి దుర్గాక్రమంలోను పూజారాధనలు జరిపి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించడం జరిగింది. గాయత్రి మంత్ర దీక్షకు ముందు పిల్లవాడికి మాత్రాసహ భోజనమని జరిపిస్తారు. దానికి సంకేతంగా అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అన్నపూర్ణ అమ్మవారి స్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల మృష్టాన్న ప్రాప్తి జరుగుతుంది. ఆ అన్నం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తి మన సుసాధనల వెంట మనల్ని పయనింపజేస్తుంది. మనస్సు చంచలత్వాన్ని కలిగి ఉంటుంది అన్నాం కదా. అట్లా కాకుండా దుర్వ్యసనముల మీద మనస్సు పోకుండా సద్వ్యసనములు అంటే చదువుకోవడం, సంపాదించడం, దానం చేయడం, 10 మందికి చెప్పడం, సేవ చేయడం, ఇట్లాంటి ఆత్మగుణాలు మనకు రావాలి. దేనికైనా శక్తి ఉండాలి. ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహంతో ఆ శక్తి మనకు వస్తుంది.